మీ రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం గ్యారంటీగా ఎక్కువ మెజార్టీ మీద కూటమి అభ్యర్థి నెక్కుతారు. సుభాష్ గారు గెలుస్తారు. నేను తినే సాక్షి చెప్తున్నాను. ఇక్కడ కూటమి అభ్యర్థి సుభాష్ 20,000 పైన మెజార్టీతో నగ్గుతారు. సుభాష్ గారు గెలుస్తారు. గెలవాలని కూడా మా ఆకాంక్ష. సుభాష్ గారు గెలుస్తారు. ఎందుకు సుభాష్? వాడు మనిషి వ్యక్తి నిలబెట్టాడు, వాడికి వేయాలి. మీ రామచంద్రపురంలో బోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్ గారు గెలుస్తారా లేకపోతే కూటమి అభ్యర్థి సుభాష్ గారు గెలుస్తారు? అబ్బాయి బోస్ గారు అబ్బాయి గెలుస్తాడు. జగన్ గారా లేకపోతే చంద్రబాబు గారా? జగన్ గారు. వైసీపీ బోస్ గారు అబ్బాయి నెగ్గుతాడు. గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. జగన్ గారి వల్ల ఏం జరగట్లేదు అంటారా? జగన్ గారి వల్ల ఏం అవ్వదండి. మంచి చేయాలంటే వాళ్ళ వల్ల వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందండి. ముఖ్యమంత్రిగా గెలవాలంటే మన నారా చంద్రబాబు నాయుడు రావాలి. మాకు అనుకూలంగా అవకాశంగా మనకు ఆయనండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు కోరు. రామచంద్రపురం ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నాను. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి తనయుడు పిల్లి సూర్యప్రకాష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. మరి ఇద్దరిలో గెలిపేవారిది. అలాగే రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? కూటమి అభ్యర్థి సుభాష్ గారా లేకపోతే బోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్? మాకు ఇక్కడ జనసేన సీట్ ఇస్తారని చాలా ఆశించాము. పెట్టుకున్నారు. అవును, వాస్తవం. అయితే మా అన్నయ్య పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి సీట్ ఇప్పించారు. సుభాష్ గారికి ఆయనకి చాలా బాగుందంటారా? మరి బోస్ గారు లోకల్ కదా. లోకల్ అయితే ఏ పనులు చేశారండి? డెవలప్మెంట్ రాజ్యసభ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు ఏం చేయలేదండి. ఏం పట్టించుకోలేదండి. అంటే సుభాష్ ఇక్కడ లోకల్ కాదు, ఓడిపోతాడని. మొన్న ఏనిగారిది ఎక్కడండి? ఏనిగారిది ఎక్కడ చెప్పండి. ఆయన కూడా మరి ఇది అంతే కదండి. అంతేనంటారా? వాళ్ళ చేతితో న్యాయం, చేతితో తప్పండి. ఆయన ఎలా గెలిపించారు, మేము ఎలా గెలిపించాం అది పైన చూసండి. ఫీలింగ్ ఏం లేదండి. మా అన్నయ్య ఏం చేసినా మా మంచి కోసమే. అంతే అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా మా మంచి కోసమే. ఎదరు భవిష్యత్తు బాగుంటుందండి. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే ఈ యువతకి మరి ఉద్యోగావకాశాలు కావాలి కదా మనకి. అలాగే ఇప్పుడు రాజధాని ఎక్కడుంది మనకి? రాజధాని ఇప్పుడు జగన్ ఇంట్లో ఉన్నాయి, తాడేపల్లి గుడిలో ఉన్నాయి. అంతేనా? తాడేపల్లిలో ఉన్నాయి మూడు అది బాగుంటుంది. అలాగా రాజధాని లేకుండా చేసాడు, పోలవరం లేకుండా చేసి పడేసాడు, రోడ్లు లేకుండా చేసాడు. ఈ మధ్య చేశాడు రోడ్డు. ఇంకా మన దాకా మాకు దొగ్గలే అంచేత బూడి లోపలికి వెళ్ళిపోయింది. చేత జగన్ రాకూడదు. ఎందుకంటే ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు, జగన్ రాకూడదు. ఇంకో పార్టీ ఏదైనా వచ్చేసింది అనుకో పర్లేదు, దానికి ఉంది. మరి అభివృద్ధి లేదు కదా. ఏదో డబ్బులు ఇస్తారు, కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎవరు. అది ఇవ్వాలి కాదు. పెన్షన్లు ఉన్నాయి. ఎన్టీ రామారావు టైంలో 35 రూపాయలు ఉండేది పెన్షన్ అయినా. 35 రూపాయల టైంలో పెన్షన్ ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో 75 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో 200 ఇచ్చారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు టైంలో 1000 చేశారు. 1000 చేసిన తర్వాత 2000 చేశారు. ఇప్పుడు 2000 ఇస్తా అన్నారు, 2000 ఇచ్చేస్తా మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత జగన్ ఏమన్నాడు, నెలకి సంవత్సరానికి అంటే అలాగని చెప్పలేదు. ముందు అలాగ అనలేదు. ముందు మొత్తం 3000 ఇచ్చేస్తా అన్నాడు. 3000 ఇచ్చేస్తా అంటే సంవత్సరానికి 250 రూపాయలు చెప్పండి అలా పెంచుకొచ్చాడు. లాస్ట్ ఒకే నెల తీసుకున్నారు వాళ్ళు. జనవరి నెలలో తీసుకున్నారు అంతే కదా. 3000 జనవరి నెలలో తీసుకున్నారు. అలాగే తీసుకున్న ముందు తీసుకున్నారా? అదే మరి ఇంకా ఎవరైనా అయితే ఇంకో ముఖ్యమంత్రి అయినా మరి 3000 ఇచ్చేద్దరు కదా మాట అన్న తర్వాత. అంచేత మాట మీద ఏముంటుంది, ఏదో డబ్బులు కొడుతున్నాడు.
పెన్షన్ వాళ్ళు అందరూ వేళ కాకపోతే ఇంకొకరి కింద ఇస్తారు, ఇంకో ముఖ్యమంత్రిని ఇచ్చేస్తాడు కదా, అంచేత పెన్షన్ వాళ్ళు వేస్తారని అది కూడా ఉండదు. మీ రామచంద్రపురంలో ఎలా ఉండబోతుందండి? మీ రామచంద్రపురం నియోజకవర్గం మన నియోజకవర్గం తెలుగుదేశం గ్యారంటీగా ఎక్కువ మెజారిటీ మీద దగ్గర. బాబాయ్ నమస్తే. మీ రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అదే కూటమి అభ్యర్థి గెలుస్తారనుకుంటున్నారా లేకపోతే వైసీపీ అభ్యర్థి గెలుస్తారనుకుంటున్నారా? నేను తినే సాక్షి చెప్తున్నాను, ఇక్కడ కూటమి అభ్యర్థి సుభాష్ 20,000 పైన మెజార్టీతో నగ్గుతాడు. ఎందుకు అంత ధీమా ఏంటండి అంతలా? ఎందుకంటే ఇక్కడ మార్పు కావాలని కోరుకుంటున్నాం అండి. దాంట్లోకి ఎందుకంటే ఎప్పుడు ఒకటే కులం ఒకటే వారసత్వం రాకూడదు అనేది అందరూ కోరుకుంటున్నాం కాబట్టి. ఓకే అండి, ఓకే. దానివల్ల ఎట్లా అతను కొత్తవాడు, అందరికీ పంచి చేసే మనిషి. నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి పేటకి ప్రతి ఇదికి కూడా తిరిగి చాలా మంచి పనులు చేశాడు. కానీ అతను లోకల్ కాదు, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చారు అనే విమర్శ వినపడుతుంది కదా, మరి దాన్ని ఇక్కడ జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇది ఎక్కడ తయారవుతుందండి? ఇది పిండి ఎక్కడ తయారవుతుంది? మరి అలా కదా, ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి. మేము ఇక్కడ ఎందుకు తింటున్నాం? రామచంద్రపురంలో ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ ఎందుకు తింటున్నాం? ఇది ఒకటి మాత్రం అర్థం చేస్తుంది. ఇది ఎక్కడో మనిషి కదండి, మంచి చేసేవాడు ఎక్కడున్నా ఒకటే అండి, అంతే తప్ప లోకలో నాన్ లోకల్ ఎవడో లోకల్ ఉండడండి, ఎవడో నాన్ లోకల్ ఉండడు. అందరూ ఈ భూమి మీద ఉన్నవాళ్ళు అండి, అందరూ ఇండియన్సే, అంతే తప్ప లోకల్ నాన్ లోకల్ అనేది ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదండి. ఎందుకంటే దీనికి ముందు 5 సంవత్సరాలకు ముందు చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ అనేవాడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మొత్తం 5 సంవత్సరాలు మినిస్టర్ చేస్తే అతను రామచంద్రపురానికి ₹1 పని కానీ ఒక శిలాపలకం కానీ ఏదైనా చేసాడేమని చెప్పి చూపించమనండి, అదే పార్టీని చూపించమనండి. 5 సంవత్సరాలు ఎక్కడి నుంచో వచ్చాడు, మినిస్టర్ చేశాడు, ఏమీ చేయలేదు రామచంద్రపురం. కూటమి అభ్యర్థి లేకపోతే వైసీపీ అభ్యర్థి పిల్లి తోట త్రిమూర్తులు గారు ఉంటే ఈ నియోజకవర్గం బాగా డెవలప్ చేశారండి. ఆయన అయితే చెప్పగలం, వాళ్ళే లేరు. ఆయన ఇక్కడ లేనప్పుడు ఎవరనేది మనం కరెక్ట్గా చెప్పాలి. అంటే తోట త్రిమూర్తులు గారి వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇక్కడ? ప్రజెంట్ వైసీపీకి అండి. అంటే పైకి అలా చెప్తున్నారా లేకపోతే అంటే వైసీపీలో వాళ్ళిద్దరికీ పడదు, ఇండైరెక్ట్గా ఏమన్నా సుభాష్కి సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అలానే ఏం లేదండి, ఆయన మాట కాదనకన్నా మరి అందరూ ఆయన చెప్పినట్టు చేస్తారు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఆ మాట వరకు వింటారు, తర్వాత ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఓవరాల్ ఎవరికి ఎక్కువ బలం ఉందనుకుంటున్నారు మీ ఒపీనియన్? ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి, రెండు టఫ్ ఫైట్ అంటారు. మీరు ఏమనుకుంటున్నారు? వాహన్ సుభాష్ గారే వెళ్తారు అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ ఏకమయ్యారు కదా, దానివల్ల. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మరి ఇది లోకల్ కదా, బోస్ గారిది లోకల్ అనే ఫీలింగ్ ఉంటుంది, మరి గట్టిగా అదేం పనిచేయదు అంటారు ఇక్కడ? పనిచేయదు అంటారు అంటే నలుగురు ఏకమైంది కొంచెం ఇది అవుద్ది కదా, దానికోసం అనుకుంటున్నాను. ఆయన బయట అభ్యర్థి అనే ఫీలింగ్ ఏమైనా ఉందా లేదా? బయట అభ్యర్థి అన్నా ఫీలింగ్ అన్నా ఎక్కువ బీసీ అభ్యర్థి కదా, దానివల్ల సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తారు సార్. ఒకటి బీసీ ప్లస్ మరలా ఇది ఉంది కదండి, కాపులు, జనసేన, తెలుగుదేశం, దానివల్ల అవుతారని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ గారు. జగన్ గారు మారింది, ఇక్కడ పైకి వెళ్ళిలోకి మారింది. ఎందుకు? ఎందుకంటే రైతులకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదండి. ఓకే అండి. నేను రైతునే, ఎక్కువ సపోర్ట్ చేసి రైతులకే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ రైతే కదండి, దానివల్ల జగన్ గారు గెలవాలనుకుంటారు. ఇక్కడ మాత్రం కూటమి అభ్యర్థి అవుద్దని ఉద్దేశం అనుకుంటారు. రామచంద్రపురంలో కదా ఇది మన మొత్తం రాష్ట్రంలో అయితే జగన్ గారి పాలన బాగలేదు. ఎందుకు బాగలేదు అనుకుంటున్నారు? ఏం చేశారని మంచి సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు కదా అన్న, బోల్ పథకాలు మీ ఆటో వాళ్ళకి కూడా పథకాలు ఇస్తున్నారు అన్నారు కదా. ఎక్కడ ఈ పథకాలు? ఈ వాహన మిత్ర లాంటివి ఏమిట్లేదు. దేనికి వేయాలి అసలు? మా ఆటోలకు 10,000 అవసరం లేదంటారు మీకు? అవసరం లేదు, ఎందుకంటే మేము కష్టపడుకుంటున్నాం. చంద్రబాబు అన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ 3,500 ఉండేది, ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ దగ్గర 8,000 అయిపోయింది. ఎందుకు పెంచాడు? మాకు అదే ఇన్సూరెన్స్ తగ్గించచ్చు కదా మాకు, ఇంకానే అనవసరం ఇవన్నీ పథకాలు ఇవ్వడం. రామచంద్రపురంలో ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంత ధీమా ఏంటి రామచంద్రపురంలో? మరి ఆయన లోకల్ కదా, బోస్ గారు ఏమో లోకల్, ఈయనేమో నాన్ లోకల్ కదా, మరి ఆ ఫీలింగ్ ఏం గట్టిగా ఉండదా? లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఇదే బోస్ గారు మండపేటలో వెళ్ళి పోటీ చేశారు, అప్పుడు నాన్ లోకల్ ఫీలింగ్ లేదా? ఇంత ముందు ఇక్కడ వేణుగారు పోటీ చేశారు, ఆయన నాన్ లోకల్. ఆయన తీసుకొచ్చింది బోస్ గారే తీసుకొచ్చారు రామచంద్రపురం, అప్పుడు తెలియదు వీళ్ళకి నాన్ లోకల్ ఫీలింగ్. ఇప్పుడు వీళ్ళకి పడలేనందుకు నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదేం కుదరదు. రామచంద్రపురం నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఉండదు. ఖచ్చితంగా మంచోడు అంటే ఖచ్చితంగా గెలిపిస్తాం. ఇక్కడ తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది. జనసేనకి సీట్ ఇవ్వలేదని మొదట జనసేన అన్నారు రామచంద్రపురం, జనసేనకి ఇవ్వలేదని జనసేన వాళ్ళకి ఏం కోపం లేదా?
అలానే ఏం కాదు. ఇప్పుడు ఇది ఉమ్మడిగా జరుగుతుంది మన అంతా. ఉమ్మడిగా అందరం కలిసి వెళ్తారు ఖచ్చితంగా. కలిసి ఉంటారు ఖచ్చితంగా, కలిసి ఉంటారు. లేదు లేదు కలిసే ఉన్నారు, వచ్చారు. చాలా మటుకు వన్ సైడ్ అయిపోద్ది ఇక్కడ ఖచ్చితంగా. రాంజరపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా సుభాష్ గారికి వెళ్తారు. సుభాష్ గారికి వెళ్తారు. ఎందుకు ఎందుకు సుభాష్? ఎందుకంటే ఏముందండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూసామండి. ఒకసారి అని జగన్ గారు చెప్పారు. ముందు ఎలక్షన్కి అయితే మేము జగన్కే చేసాం పట్టుదలతోని. కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే లేవు. ఇప్పుడు డబ్బులు పంచుతున్నాడు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయండి? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేలు నగ్గుతారు, ఎమ్మెల్యేలకి ఇవ్వాలి అధికారం. అంతేగాని జగన్ గారి చేతిలో పెట్టేసుకుని ఎమ్మెల్యేలకి మీకు ఏమీ లేదు, మీకు నేరుగా మీకు వచ్చేస్తుంది. ఎమ్మెల్యేలు డమ్మే కదండి. ఇప్పుడు మాకేమైనా కష్టం వస్తుంది, వాలంటీర్ల దగ్గరికి వెళ్తాం. వాలంటీర్ సంస్థ కూడా అనవసరం. ఇప్పుడు ఒకప్పుడు పంచాయతీ కాడికి వెళ్ళి పని చేయించుకునే వాళ్ళు, మేము మండలాల కాడికి వెళ్ళి పని చేయించుకునే వాళ్ళు. వాళ్ళు చేతులు ఉన్నాయి కదా మాకు. ముఖ్యమంత్రిగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి? నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో ఒక అభివృద్ధి అనేది జరిగింది, ఎంతో కొంత జరిగింది. అంటే కంపెనీలు తీసుకురావడం కానీ, లేకపోతే కేంద్రం నుంచి ఫైట్ చేసి నిధులు తీసుకురావడం కానీ, స్పెషల్ ట్యాక్టర్స్ అంటే తీసుకురాలేకపోయారు. కానీ మామూలుగా ఏంటది డెవలపింగ్ నిధులన్నీ తీసుకొచ్చేవాడు ఆయన. దాని నిమిత్తమే మన జగన్ గారు ఒక్కనాడు కూడా ఫైట్ చేయలేదు. అదే స్మార్ట్ సిటీస్ వాటికి నిధులు వచ్చాయి మన గతంలో, ఆ నిధులు రాలేదు. చదువుకున్న కుర్రలకి భవిష్యత్తు లేదు. ఏది వేసేతను అందరికీ వేసేయట్లేదు. ఫీజు రింబర్స్మెంట్ మా డిగ్రీ చదువుతున్నాడు, 3 సంవత్సరాల నుంచి రూపాయి రాలేదు ఫీజు రింబర్స్మెంట్. ఇస్తున్నామని చెప్పుకుంటారు అంతే, చెప్పడానికి అందరికి అందట్లేదు. అమ్మ ఒడి కూడా అందరికి అందట్లేదు. ఏదో కొంతమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళకో లేకపోతే వేరేగా ఏదో జరగచ్చు. రావటం ఇసుక క్లోజ్ చేస్తాడు. లేబర్ ఎంతో మంది ఇబ్బంది పాలైపోయారు రావడమే. రాజధాని లేకుండా చేసి పడేసాడు. ఆయన పరిపాలన అంతా విధ్వంసకరం చూసాం. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, అది వేరే సంగతి. నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? సుభాష్ గారు గెలుస్తారు, గెలవాలని కూడా మా ఆకాంక్ష. అంటే ఎందుకు సుభాష్ గారు? ఎందుకు అంటే వాసంశెట్టి సుభాష్ గారు ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఏం చెప్తామంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ పరిపాలన చూసేస్తాం. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. అయితే ఈయన అభివృద్ధి తెలుగుదేశం తరపున నిలబడ్డాడు కాబట్టి క్యాండిడేట్ అభివృద్ధి అనేది ఇంతో జరుగుతుందని ఆశతో, ఇతను చేయకపోతే మేము చేసేది ఏం లేదు, ఒక ఆశతో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడు, కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. అలాగే ఏమన్నా వాళ్ళ తరపున మనిషి కాబట్టి, వాళ్ళ తరపున ఎన్నుకున్న క్యాండిడేట్ కాబట్టి ఇతను కూడా అలాగా చేయగలడనే నమ్మకంతో మేము ఆయన్ని ఎన్నుకుందామని గెలిపిందామని అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఆయన ఒకసారి గెలిపించాలి, మళ్ళీ గెలిపించాలంటారా? గెలిపించాలి. ఇప్పుడున్న పరిపాలన నచ్చట్లేదు ఏంటండి? ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ రామచంద్రపురం నియోజకవర్గంలో? చంద్రబాబు నాయుడు పార్టీ అంటే వాసంశెట్టి సుభాష్ గారు గెలుస్తారా? రామచంద్రపురంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వాసంశెట్టి సుభాష్. ఎందుకు వాసంశెట్టి సుభాష్ పేరు గట్టిగా అనిపిస్తుంది? అంటే ఈసారి మళ్ళీ సైకిల్ రావాలని. అలా కాదండి, ఆ వేణుగారు వెళ్ళారండి, వేణుగారు ధ్వంసం చేసి పడేసారు, రాజమండ్రి పోయాడండి. ఏమీ లేదండి. అది మామూలు ఎంత ఇసుకేమో అంటే 200 మూట అండి, 200 అండి ఇసుక రేట్లు అండి. ఏమన్నా కూలోళ్ళు మొత్తం అడుక్కు తింటున్నామండి ఇక్కడ. ఇంకేంటండి చెప్పేదండి ఎంతకంటే. ఇప్పుడు జగన్ గారు రాగానే కూలోళ్ళు ఇంకా మనుషులు చాలా మంది చచ్చిపోరు కూడానండి. మేస్తులు ఏంటి, కూలోళ్ళు ఏంటి చచ్చిపోరు కూడా. ఇప్పుడు నొక్కుతామేనండి, అది 100 మందికి అండి 5గా పడుతున్నాయి, 9 మంది ఎడుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు మధ్యపాలెం మీద ప్లోమేడు ఏం చేస్తామండి? ఇప్పుడు తాగిన మానేస్తామండి. ఇప్పుడు కూలోడు ఎవడు మానండి, కష్టపడినాడు. ఇప్పుడు ఉద్యోగ మంత్రులు అనుకోండి లిమిట్గా తాగుతాడు. కూలోడు అనుకోండి కష్టపడినాడు, ఒళ్ళు నొప్పులు తాగేదో తాగుతాడు. అంతేగాని ఎక్కువ పెంచేసాడు అనేసి రూపాయి డబ్బులు మానలేరండి. ఎవరు మారుతారండి చెప్పండి సార్? మానలేమండి, అలా పెంచేయడండి. ఈసారి గెలిపించారంటారా మరి? అసలు రావడానికి కూడా. ఇక్కడ ఎలా ఉండబోతుంది రామచంద్రపురంలో? ఎవరు గెలుస్తారు? టీడీపీ అండి. టీడీపీ వస్తేనే ఇక మేము ఉండగలం, లేకపోతే ఇక ఉండలే కూడా. ఉండలేరా?
ఈసారి చంద్రబాబు నాయుడుకి వెళ్తే బాగుంటుంది. చంద్రబాబు గారు అండి, ఎందుకండి? అంటే ఈయనేమో డబ్బు పంచి పెడుతున్నాడు అంతేగాని ఏమో అభివృద్ధి కనబట్టలేదని ఆ ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎలా పోతుంది? ఇక్కడ మీరు రామచంద్రపురం నియోజకవర్గం అండి, ఇక్కడ ఏ పార్టీకి వెళ్తుందని చెప్పుకుంటున్నారండి జనం? ఇక్కడ జనం చెప్పుకోవాల్సింది వైఎస్ఆర్ నెగ్గుతుందని అనుకుంటున్నారు. బోస్ గారు అబ్బాయి గెలుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటారు ఇక్కడ బోస్ గారు అబ్బాయి గెలుస్తారు? లోకల్ వ్యక్తి కనుక ఆ జనం అలాగే అనిపిస్తుందండి. సౌండ్ పార్టీ ఉంటే వాళ్ళు ఏమందంటే ఆయన రాకపోతే భూస్కర్ అబ్బాయి గ్యారెంటీ వచ్చింది. ఇక్కడ ఆయన మొత్తం వల్ల తేడా వచ్చింది. తేడా ఎలా వచ్చిందంటే ఇప్పుడు 2 వర్గాలు కాసులు ఉన్నాయి అతనికి. పిస్తారు 2 వర్గాలు కాసులు ఉన్నాయి. కాపుల వరకు ఒక్క ఓటు కూడా పోదు. 36,000 ఓటు ఇంచేతను పవన్ కళ్యాణ్ బట్టి కాపులందరూ కలిపి తెలుగుదేశంగా వేస్తారు. ఆల్రెడీ తెలుగుదేశం తోట ముందు తెలుగుదేశంగా వేసేవారు వాళ్ళు. దాని పక్కన పెట్టండి. తర్వాత సౌదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మీరు తెలుగుదేశంగా వేస్తారు. సౌదర్స్ ఇటు పోదు. ఆ 2 వర్గాలు కూడా మీకు తెలుగుదేశం కాసి ఉన్నాయి. తర్వాత మాలాటి వర్గాలు ఉన్నాయనుకోండి, కనీసం 120 ఓట్లైనా పడతాయి. గ్యారెంటీగా తెలుగుదేశం వస్తుంది ఇక్కడ. నేను చెప్తున్నాను కదా. అంటే ఆయన లేకపోతే మాత్రం బోసు కొట్టుకొచ్చాను. టీడీపీలే ఎందుకు అనుకుంటున్నారు? కొంచెం బాగుంటుందండి అది. ప్రజలు ఇప్పుడు ఇది వరకు మినిస్టర్ సీఎం వేరు, ఎవరో పట్టించుకునేవారు కాదు. ఇంత నోళ్ళలో ఎప్పుడు లేదు ఏ సీఎం కూడా. వ్యతిరేకత కాదు అసలు, నోట్లో నానలేదు ఎవరన్నా. వాళ్ళ ఫాదర్లాగా ఈయన ఏం చేయట్లేదు. ఏదో ఇచ్చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి అంతే తప్పించండి. మనకి అప్పులు మిగులుతాడు ఎంత అయినా. చేయలేదండి అసలు. అప్పులు ఇచ్చింది కాంగ్రెస్ మనకి 17,000 కోట్లు ఇచ్చిందండి. మరి ఇప్పుడు ఏముందండి చెప్పండి. అది ఇక్కడ ఎలా ఉండిపోతుంది మీరు రామచంద్రపురం? తెలుగుదేశం వచ్చేస్తుందండి. లోకల్ కొంచెం అనే ఫీలింగ్ ఏమి లేదు మరి? ఏమంటే పార్టీ ముఖ్యమండి. వాడు మనిషి వ్యక్తి నిలబెట్టాడు, వాడికి వేయాలి అంతే తప్పించండి. ఆయనకి ఇవ్వలేదు ఈయనకి ఇవ్వలేదు కాదు, ఎవరు నెగ్గుతారో అడిగి ఇస్తారు అంతే. అంతే కదా మరి. అదండి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఏం చేసినా సామాన్యుడు బతికే విధంగా ఉంటే మాకు అదే సంతోషం. అదనమాట అండి. వ్యాపారాలు లేవు, దాని మీద బతకడం కష్టమైపోతుంది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెరిగిపోయిన దాని మీద సామాన్యుడు బతకాలి చాలా కష్టమైపోతుంది. అందుకు ఏ పార్టీ వచ్చినా కానీ మా కార్మికులను ఆదుకుంటే మాకు అదే సంతోషం. అది అంతకన్నా ఏమీ లేదు మేము చెప్పేది. ఊపిన ఏముందండి, ఎవరైనా బాగుండడం కావాలి. ప్రభుత్వం ఎలా ఉందంటే అన్ని రేట్లు పెంచేసి అన్నీ ఎలా ఉంటున్నాయి. ఇంకెలాగండి జనాలు ఎలా బతకగలరు? తెచ్చేవాళ్ళకి బేరాలు లేవు, ఆటో వాళ్ళకి లేవు, కూలి పనులు సరిగ్గా ఉండలేదు. అన్ని రేట్లు పెంచేస్తే ఎలా బతుకుతారు జనాలు? ఏం బాగాలేదంటే ప్రభుత్వం ఏం బాగాలేదు. సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు కదా, వాటి మీద ఏమి జనానికి ఉపయోగం? ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు, లేని వాళ్ళకి ఏముంటుందని ఏమి ఉండలేదు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలుతుందండి ఏముందండి బాగుంది అయ్యా. మనం చెప్పేది ఏమన్నా. రామచంద్రపురంలో ఎలా ఉంది? ఏ పార్టీ ఊపు మీద ఉంది? మా రామచంద్రపురం అంటే వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది. మరి లాస్ట్కి ఏమవుతుందో తెలీదు. దెబ్బగా ఉన్నారు. పక్కన భోస్కర్ అబ్బాయి, పక్కన టీడీపీ సుభాష్ గారు. చంద్రబాబు గారు కావాలి. చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్? మాకు అనుకూలంగా అవకాశంగా మనకి ఆయనండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు కోరండి, అన్ని మోసాలు, అన్ని దగాలు. రోడ్డు మీద బతుకులకు కూడా గణం పెనం క్షణం సమాధి కింద బతుకుతున్నాం. ఎందుకంటారు అంతలా? చాలా డేంజర్ అయిపోయింది అంతా. ఈ సంక్షేమ పథకాలు అవన్నీ బాగానే ఇస్తున్నారు. ఎవరికి అందేయండి? నాకేమందదు. మీకు అందేయమండి? నాకేం అందలేదు. నాకేమీ అందలేదు. ఏ నియోజకవర్గం మీది? ఏ నియోజకవర్గం? నాది ఈ ఊరు రామచంద్రపురం. మాజీ కౌన్సిలర్ నుండి నేను వైఎస్ఆర్సీపీలో మాజీ కౌన్సిలర్ మీరు. ఓకే, మరి ఎంత తిడుతున్నారు మళ్ళీ? ఎంత పొడుగు వచ్చింది నాకు అప్పు. అబ్బో, 14 లక్షలు ఖర్చు పెట్టి కౌన్సిలర్ అందులో రూపాయి అరగనండి. జగన్ పరిపాలన ఎలక్షన్ దగ్గరికి వచ్చాక ఇవన్నీ వేసేసి అన్నీ చేసాడు. నాకు వికలాంగా అమ్మాయి ఉన్నది. మా అమ్మాయి గురించి ఎన్ని తిరిగానో మా అమ్మాయికే పెన్షన్ రాలేదు. అదేంటి అది మొత్తం వాలంటీర్లీ చూసుకుంటున్నారు కదా మరి? నాది పెడితే అవదన్నారని మా అమ్మ, ఇప్పుడు మా అమ్మగారి ఇంటి పేరు నా ఇంటి పేరు ఒకటే కదండి అవుతుంది. వాళ్ళ అమ్మమ్మ ఇంటి పేరు తేడా వస్తుంది. మా అమ్మ పేరు మీద పెట్టిందే పనికి రాలేదన్నారు. దానికి ఏంటిది క్యాస్ట్ కావాలి, క్యాస్ట్ ఇన్కమ్ కావాలి అనేసి మా అమ్మాయి కూడా రాలేదు. నాకు ఆటో వాళ్ళు అందరికీ డబ్బులు వేసాడు జగన్. నాకు 2 ఆటోలు నా పేరు మీద ఉన్నాయి, ఒక ఆటో నా పేరు మీద డబ్బులు రాలేదు.
చంద్రబాబు నాయుడు రామచంద్రపురంలో ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఈ నియోజకవర్గంలో లేకపోతే సుభాష్ గారే సుభాష్ గారు సుభాష్ గారు వస్తారు. పిల్లి బోసుగా వాళ్ళ అబ్బాయి ఏం చేశాడండి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఒకటే మాట ఒకటే తీరు. వాళ్ళు ఇలాగే ఎలక్షన్ ఉన్నదప్పుడే వస్తారు, మామూలుగా రారు. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఏ నియోజకవర్గం సార్ మీది? ఇక్కడ రామచంద్ర రామచంద్ర ఎలా ఉండబోతుందండి రామచంద్రపురం? ఏ టఫ్ ఉండలే తప్ప అంటే టీడీపీకి ఎడ్జ్ ఉంటుందా లేకపోతే వైసీపీకి ఎడ్జ్ ఉంటుందా మీ ఒపీనియన్ ప్రకారం? ఏ చెప్పలేమండి, తక్కువ మెజార్టీ తక్కువ మెజార్టీ ఎవరు గెలుస్తారు? ఓకే రైట్, థ్యాంక్ యూ. జగన్ గారు. జగన్ గారు ఎందుకు సార్ జగన్ గారు అని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేయడు, మంచి చేయడు కదా. మంచి చేశారు. అవును, ఏ విషయాల్లో మంచి చేశారని మీరు? అన్ని విషయాల్లో నీకు ఎందుకంటే మీకు తెలుసుకోండి, వ్యక్తిగతంగా మంచోడు. తర్వాత అమ్మఒడి ఇవన్నీ పెట్టి పేదలను బాగా చూస్తున్నాడు అతను. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? ఇదైతే మాత్రం పోటీ ఉంటుంది. పోటీ ఉంటుంది అంటారు, టఫ్ అంటారు. అంత ఈజీ కాదంటారు ఇక్కడ? అంటే బోస్ గారికి చాలా రెండు వర్గాలు అంటే ఇద్దరు బీసీస్ కదా, ఇద్దరు వాళ్ళ వాసన చెట్టు వీళ్ళ పిల్లలు. అదైతే కష్టం, మనం చెప్పలేం. అదైతే కష్టం అంటారా? మనం చెప్పలేం. అది ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను, అంతే. నా ఒపీనియన్, నా మనసులో మాట చెప్పాను. సరే ఉన్నాను. నా పని మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ అయితే అండి, ప్రజెంట్ ఈయన చేసి బాగుంది కానీ మోటార్ స్పీడ్ మాది మోటార్ స్పీడ్ అండి. ఎక్కువ మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒక టన్ను కానీ ఎక్స్ట్రా చేసుకెళ్ళినా 20,000 30,000 కేసు రాసేయడం. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అయితే ఇసుక మనకి ఎంతకాలం అంత వచ్చేది, కొనుగోడు తక్కువ. ఇప్పుడు మనోడు కాట పెట్టేసాడు, కనీసం గుప్పుడు ఇసుక కూడా లేకుండా కస్టమర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రిగా గెలవాలంటే మన నారా చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందుకండి చంద్రబాబు గారు? అన్ని కూడా సక్రమంగా చేస్తారు కాబట్టి. జగన్ గారు చేయట్లేదండి. ఆయన దోచుకోవడం సరిపోతుందండి. ఆయన దోచుకోవడానికి, ఆయన సంపాదించడానికి సరిపోతుందండి. మాలాంటి పేదలకి ఏమీ సరిగా ఏమి చూపలేదండి, ఏమి ఇవ్వలేదండి. మాలాంటి లేని వాళ్ళకి మమ్మల్ని ఏమీ చూడలేదండి. పదవులు ఉన్న వాళ్ళకే స్థలాలు కానీ డబ్బులు కానీ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారండి. మా పేదలకు మాకు ఏం చూడలేదండి, ఏం పట్టించుకోలేదండి. రామచంద్రపురంలో ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? వైసీపీ, టీడీపీ? సుభాష్ గారు వస్తారండి. సుభాష్ గారు ఎందుకంటారంటే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆయన పొరుగురండి, వచ్చి సంపాదించి దోచుకుని పోయాడండి. మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి రామచంద్రపురం నియోజకవర్గంలో బోసు గారు అబ్బాయి సూర్యప్రకాష్ గారు గెలుస్తారా లేకపోతే కూటమి అభ్యర్థి వాసనశెట్టి సుభాష్ గారు గెలుస్తారంటే ఎవరు? కూటమి అభ్యర్థిని ఎక్కుతారు. ఎందుకంటే అన్ని కూడా మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నిర్వహణ చేసేసారండి. వ్యాపారాలు కానీ వ్యవసాయాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన ఎందుకు వచ్చాడు పైన అని చెప్పి బాధపడుతున్నారు. వ్యాపారస్తుడు బాధపడుతున్నాడు, వ్యవసాయదారుడు బాధపడుతున్నాడు, రైతు బాధపడుతున్నాడు. మరి అవన్నీ మరి చూడాలి కదండి. దాని వలన మాకు తెలుగుదేశం వస్తే ఇక్కడ మీకు బాగుంటుంది. పైన పక్కనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం, అవే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పుకుంటారు. ఎవరికి ఇచ్చారండి? ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకున్నారు, నచ్చిన వాళ్ళకి రాసుకున్నారు, అంతే కదా. అందరికి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వలేదండి. ఇప్పుడు అందరికి ఇస్తే చెప్తారు కులం మతం అని చెప్పాడు. ఆయన ఏమి లేదండి, ఏమి లేదండి, అసలు ఏమి లేదండి. అది ఇప్పుడు బోస్ గారు అబ్బాయి అంటున్నారు, 20 సంవత్సరాలు బోస్ గారు ఇక్కడ చేసినప్పుడు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నేను ఇది చేసానని చూపించమనండి. ఏమీ చేయలేదండి. నేను ఇది చేశాను, ఈ రోడ్డు వేసాను అనిపించమనండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎలా చేస్తాడండి? చేయలేడు కదా. పార్టీలో త్రిమూర్తులు గారి ప్రభావం కూడా ఏముండదంటారా? త్రిమూర్తులు గారి ప్రభావం ఏముండదండి. అది జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడిగానే ఇక్కడ వస్తుంది. ఉమ్మడి కూటమి అవుతే బాగుంటుంది. కూటమి ఎందుకండి? మంచి చేయాలంటే వాళ్ళ వల్ల వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందండి. బీజేపీ వల్ల, జగన్ వారి వల్ల అయితే ఏమవుదండి. ఎందుకంటారు? అన్నిటికి రేట్లు, ట్యాక్సులు ఇవన్నీ పెంచేసాడండి. వ్యాపారం చేద్దామంటే వ్యాపారం లేదండి. దేని మట్టుకు దానికి రేట్లు పెంచేసి కూర్చున్నానండి. వ్యాపారం ఎవడో సరిగ్గా చేస్తాక లేదండి. అందుకంటే సుభాష్కి వేస్తామండి. ఆయన కొద్దిగా ఏం చేయాలన్నా చేయగలరండి. ఉద్యోగాలు తీసుకురావాలండి. కంపెనీలు పెట్టాలన్నా ఆయన తర్వాత అండి. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలండి. జగన్ గారి వల్ల ఏం అవ్వదండి. ఇదే పథకాలంటే ఇంకా అందరూ సంకనాకు పోనట్టే అండి. ఎందుకండి ఆ పథకాలు ఎందుకండి? అయ్యి పింఛనీలు అవ్వండి, తప్పులేదు. అది ముసలోళ్ళకి ఈ పథకాలు ఎందుకండి? ఒకటికి ఎత్తున్నాడు, మరో 2 సంవత్సరాల్లో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని అది వచ్చిందని తీసేస్తున్నాడు అండి. పథకాలు ఎవరికైనా పూర్తికి వస్తుందండి? ఎవరికి రావట్లేదండి.
చంద్రబాబు వెళ్తే బాగుంటుందండి. మాకు రైతులు మేము కాపాడుతాడు మమ్మల్ని. జగన్ కాపాడతలేదు. తల ఉంటే తలలో మొక్కలు వేస్తాడు. అవునా? ఆయనకి హ్యాండ్వార్లోకి మాకు ఈ చంద్రబాబు నాయుడే రైతు అండి. ఆయనే రైతు అండి. ఆయనకి మాకు పని అవుతుందండి. అంత అంటే లేదు. ఈయన ఏంటో పని అవ్వదు. అంతే సార్. సంక్షేమ పథకాలు ఇవన్నీ పథకాలు ఏ పథకాలు లేదు. ఇంట్లో ఆడవాళ్ళు బయట పడతాం. అంతేగాని ఏమి లేదు. మీ రామచంద్రపురంలో ఎవరికి వెళ్తారనుకున్నా? సుభాష్ గారికి వెళ్తారనుకున్నా? సూర్యప్రకాష్ గారా? సుభాష్ గారికి వెళ్తారు. సుభాష్ గారే. ఎందుకు అంటే ఆయన ఏం పనులు మంచి పనులు చేయడండి. ఏం మొన్నే కదండి వచ్చింది. ఈ లోపల ఏం మంచి పని చేశాడు? పాడితే ఇల్లు కాలిపోయిన బొక్కల బాధని అమలు తీసుకొచ్చాయండి. అబ్బే ఈ లోపల మొన్నే 2-3 నెలలు అయింది వచ్చేయండి. మొన్న ఆయనే రేట్ అండి బాబు. ఆయనే రేటు కొత్తగా వచ్చిన ఆయనే రేట్. మరి పాత ఆయన ఏం పట్టించుకోవట్లేదు? పాత లేదు. పాత ఆయన వెళ్ళిపోయి రామెళ్ళి. ఆయన కాదు నుంచి ఉన్న బోస్ గారు. బోస్ గారు మనం పడిపోయాడు. కూటమి అభ్యర్థా లేకపోతే వైసీపీ కూటమి అభ్యర్థి నెగ్గుతాడండి. ఇంకేం అనుమానం లేదు. ఇది సంక్షేమ పథకాలు అంటే ఏమి ఇచ్చారు ఒకసారి చెప్పండి. అభివృద్ధి ఏమని చెప్పండి. అభివృద్ధి ఐటీ తీసి పడేశారు. ఐటీ అప్పుడు కట్టారు. విశాఖపట్నం పెద్ద ప్లాట్ ఇచ్చారు. బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్లన్నీ తవరేసి ఈయన పెట్టేశాడు అందులోని. హాస్పిటల్స్ పెట్టారు. ప్రపంచ స్థాయి హాస్పిటల్ కట్టించాడు ఆయన. హాస్పిటల్లో తవరేశారు. డాక్టర్లు లేడు. ఒక్క కంపెనీ లేదు. వచ్చిన కంపెనీలు అసలు పోతే ఇది ఎవరు మన ఆంధ్రప్రదేశ్ వాడు బ్యాటరీ ఉన్నాయి కదా అమర్రాజా ఆడెక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకంతగానో దాని చెప్పండి ఒకసారి. నాకు అంత దరిద్రం చేయకూడదు కదా. ఇంకోటి తీసుకొట్టాలి. మీకు నాకు ఉద్యోగం ఇప్పించాలి అంతే కదా. అటువంటి చేసింది ఎందుకంటే ప్రభుత్వం చెప్పండి ఒకసారి. మార్చేయడం ఉండకూడదని అంతే. మార్చాడు ఇక్కడైతే రామచంద్రపురం మా ఏరియా మాత్రం ఏమైనా సరే కూటమి అభ్యర్థి నెగ్గుతాడు. జగనేనండి. జగన్ గారు ఎందుకండి? ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా నెంబర్ 1 కింద ఉన్నాయండి. దానివల్ల ఆయనే గెలుస్తాడు. ఇక్కడ ఎలా ఉండబోతుందండి? మీ రామచంద్రపురంలో బోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్ గారికి వెళ్తారా లేకపోతే కూటమి అభ్యర్థి సుభాష్ గారికి గెలుస్తారా? అబ్బాయి బోస్ గారు అబ్బాయి గెలుస్తాడండి. అతను లోకల్ అండి. పైగానే ఆయనే గెలుస్తాడండి. ఆయనే గెలుస్తాడు. అసలు సమస్య లేదు. కానీ ఎక్కువ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసింది. ఎక్కువ జనసేన ప్రభావం కూడా మీ రామచంద్రపురంలో ఉంటుంది కాబట్టి సుభాష్ గెలుస్తారని చెప్పుకుంటున్నారు కొంతమంది. ఏ లేదండి, అలా ఉండదండి. ఆ ఊపే ఉండదండి. ఏదో అలా నలుగురు కుర్రోళ్ళు తిరుగుతారు తప్పండి. అంతే తప్ప ఓటింగ్ వేసేకి వచ్చేటోడు జగనే. బోస్ గారు అబ్బాయి ప్రకాష్ గారు గెలుస్తారా లేకపోతే కూటమి అభ్యర్థి సుభాష్ గారు? వైసీపీ బోస్ గారు అబ్బాయి నెగ్గుతాడు. గవర్నమెంట్ ఫామ్ చేసి జగనే. ఎందుకంటారు అంత ధీమేంటి? ఏమైందండి అతను పేదరికల గురించి అన్ని చేసుకొచ్చాడు కదా. లేబర్ పార్టీ అది, డబ్బుల పార్టీ కాదు. లేబర్ పార్టీ అదే మధ్యతరగతి పార్టీ. కంపల్సరీ నగ్గుతాడు. అందులో అనుమానం లేదు. ఏదో టీడీపీ అడవాడు చేస్తున్నారు తప్ప ఉంటుంది. కామన్గా ఉంటుంది. ఆపోజిట్ పార్టీ ఆ మాత్రం చేస్తారు. చేయకుండా 2-3 పార్టీలు కలిసినాయి కదా. కలిసినా ఏముండదు. కళ్యాణ్ గారి ప్రభావం ఉండదంటారు. ఏమీ కూడా అర్థమవుతుందా? వీళ్ళు ఎప్పుడైతే బీజేపీ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారో అప్పుడే టీడీపీ లొంగిపోయింది. అంతే అంటారా? లొంగిపోయింది. అర్థమైందా? అతని వల్ల కాక అతను చేసుకుంటాడు అనుకోండి. ఆయన పెద్ద అయినా నెట్వర్క్ ఆయన ఉంటుంది. అయితే సీట్ అయితే బోస్ గారు అబ్బాయి ప్రకాష్ గారు. ఇక్కడ తిరుమతి గారు ఉంటే కొద్దిగా వేరేగా ఉండండి. ఈజీ విన్నింగ్ అదే అక్కడ లేడు కదా ఆయన ఇక్కడ. దానివల్ల ఏంటంటే ఈయన లోకల్గా గతంలో వేణుగారిని చూసి కొద్దిగా ఇసిపోచ్చింది ఇక్కడ. ఈయన బయటోడండి. అయితే ఏదో అడావిడ తప్ప ఏముంది. సుభాష్ గారు ఎఫెక్ట్ అని ఎవరు తెలియదు కదా సార్ ఇక్కడ. జగన్ గారా లేకపోతే చంద్రబాబు గారా? జగన్ గారు. ఎందుకండి జగన్ గారు? జగన్ పథకాలు బాగున్నాయి కదండి. అంటే చాలా మంది పథకాలు ఇచ్చి సోమరబోధులు చేసేస్తున్నారని ఒక మాట గట్టిగా ఏమంటే పథకాలు ఇప్పుడు చదువు చెప్పాడు. చదువుతున్నాడు. ఇల్లు ఇచ్చాడు. లేనోడికేమో 10 పథకాలు ఇచ్చాడు. ఇంకేంటండి చంద్రబాబు ఇచ్చాడు చెప్పండి. చంద్రబాబు దానివల్ల సోమపతి మంది దిగుతాడు. ఎవరి పని ఆడు చేసుకుని పోతాడు. వచ్చిన మట్టికి వస్తుంది, పోయిన మట్టికి పోతాయి. అంతే అండి. అంతేగాని దానివల్ల సోమవారపోలు చేయాలి, గీలపోలు చేయాలి ఉండదు కానీ. ఇక్కడ ఎలా ఉండబోతుంది? రామచంద్రపురం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? సూర్యప్రకాష్ గారు బాగుంది. సూర్యప్రకాష్ గారికి మరి 3 పార్టీలు కలిసినాయి కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు సింహం సింగల్కి వస్తుంది, పందులు గుంపుకి వస్తాడు సామెత ఉంది కదండి. ఆయన కామన్ అండి. అంతే అంటారా? ఈయనకి ఛాన్స్ బాగుంది. అంటే బోస్ గారు చాలా కాలం నుంచి చూస్తున్నాం, బోర్ కూడా వస్తుంది అన్నట్టు కాదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారి గురించి అండి. అంతేనా? వాళ్ళ అబ్బాయి గారికి మంచి పేరు ఉందా? బాగుందండి. ఇప్పుడు బోస్ గారి గురించి కాదు, వాళ్ళ అబ్బాయి గారి గురించి అండి. నేను ఈయన ఎవరో కూడా తెలియదండి మనకి. ఎవరు? సుభాష్ గారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏడు కూడా ఆయన పద్ధతి కూడా తెలియదండి మనకి.
ఈయన అది లోకలు ఇంటి పక్కన ఇల్లు ఏమైనా కావాలంటే అప్పని ఇల్లు అడగచ్చండి. ఈయన అడగాలంటే అమలాపురం ఇల్లు అడగాలండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అది టీడీపీ సుభాష్ గారికే బాగుంది. సుభాష్ గారికి ఎందుకంటారు? అంటే కారణాలు అంటే లేవు. టీడీపీ ఈ కూటమి వల్ల అతనికి బాగుంటుంది. కూటమి అంటే అన్ని పార్టీలు కలిపి ఉంది కదా, బాగుంటుంది. ఓకే అండి, ఓకే. పర్లేదు, మామూలుగా ఇక్కడ వరకు అవుతుంది. జగన్ గారి పరిపాలన నచ్చిందా, చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా? చంద్రబాబు గారిది నచ్చిందండి. అవునమ్మా. కొన్ని అక్కలేని పనులు చేస్తున్నారండి ఆయన. ఎవరు? జగన్ గారు. జగన్ గారే మంచిగా చేస్తున్నారు, కొన్ని అక్కలేని చేస్తున్నారు. అక్కలేని ఏం చేస్తున్నారమ్మా? ఏమండి, ఏదో కొంతమందికి 18 ఏళ్ళు చేస్తున్నారు. మరి మీకేం రావట్లేదా? వస్తున్నాయండి, కాపునేతం డబ్బులు వచ్చినాయండి. మరి అక్కలేని అంటున్నారు మళ్ళీ. అంటే కొంతమందికి అండి బాబు, జనాల అభిప్రాయం అండి ఇది, నా ఒక్కదానే కాదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే చాలా బాగుంటుంది అని అంటున్నారండి అందరిని. ఇది రామచంద్రాపురం నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ టు ఆదాన్.